రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని వివరించడం జరుగుతుంది. దాని విధి విధానంతో పాటు చాలా క్లుప్తంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక తాంత్రిక పద్ధతిలో, తాంత్రిక మార్గంలో ఈ మంత్రాన్ని నేను సేకరించి ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా అరుదుగా దీన్ని సేకరించి నేను ఈరోజు ఇవ్వాలనుకున్న మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రం వల్ల ఎలాంటి జాతకులైనా పర్లేదు, ఈ మంత్ర సాధన చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి గ్రహ దోషాలున్నా నివారణ జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా షష్ఠకుటమి గ్రహాల్లో ఏర్పడ్డ కొన్ని రాశుల వారికి చాలా ఇబ్బందికరంగా ఉందో ఈ మంత్ర సాధన చేయడం వల్ల వాళ్ళకి నివారణ జరుగుతుంది, వాళ్ళకి మనశ్శాంతి కలుగుతుంది. ఈ మనశ్శాంతి కలగడానికి ఇది దీన్ని మంత్రాన్ని సేకరించి ఇవ్వడం జరుగుతుంది. చాలా గొప్ప మంత్రము. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు ఈ సంవత్సరం అంతా ప్రతిరోజు కూడా మీరు ఈ సాధన చేయాల్సిందే. అలాగే ఈ మంత్రాన్ని 21 రోజు సాధన, రోజు 21 రోజు ఈ సాధన ఉంటుంది. అలాగే రోజు 1108 సార్లు జపాన్ని చేయాలి. అలాగే ఈ 21 రోజు తర్వాత కూడా ప్రతిరోజు ఈ మంత్రాన్ని 108 సార్లు మీరు జపం చేసినట్లయితే ఈ సంవత్సరంలో షష్ఠకుటమి గ్రహాలు ఏర్పడ్డ జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మనశ్శాంతి కలుగుతుంది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల నుంచి విముక్తి కలుగుతుంది. కుటుంబంలో విభేదాలు కానీ, రక్త సంబంధంలో చికాకులు కానీ, గొడవలు కానీ అవి నివారణ జరుగుతుంది. అలాగే శత్రువు వల్ల ఇబ్బంది కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక వ్యవస్థ కూడా కుదుట పడుతుంది. అలాగే నేను ఈ మంత్రాన్ని కూడా సాధన చేసే వాళ్ళకి ఎలాంటి ఫలితం కలుగుతుందో కూడా చెప్తాను. అలాగే ఈ సాధన వల్ల మహాభైరవ మంత్రం, ఈ మంత్రము మహాభైరవ మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ మహాభైరవ మంత్రాన్ని సాధన చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా చిన్న పెద్ద భేద ఎవరు లేకుండా మీరు సాధన చేయండి. 21 రోజు చాలా నిష్టగా ఉండాలి. చాలా మౌనంగా, మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి. గుర్తుంచుకోండి, ప్రతి సాధకులు కూడా నేను చెప్పే ఒక విన్నపం, ఏ మంత్ర సాధన చేసే వాళ్ళైనా, ఏ సాధనలో ఉన్న, దీక్షలో ఉన్నారు ఎవరైనా పర్లేదు, చాలా మౌనంగా, అంటే తక్కువ మాట్లాడండి. మీకు అవసరానికి నిమిత్తమే మాట్లాడండి, అతిగా మాట్లాడద్దు. అది కూడా చెప్తున్నాను. ఈ మంత్రాన్ని, మహాభైరవ మంత్రాన్ని నేను సేకరించి ఇవ్వడం జరిగింది. ఈ మంత్రం వల్ల ఇలాంటి గ్రహ దోషాలైనా తొలగిపోతాయి, శత్రుస్తంభన కూడా జరుగుతుంది. అలాగే ఆరోగ్య సమస్యల నుంచి చాలా ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ మంత్ర సాధన చేయండి. ప్రతిరోజు వాళ్ళకి విముక్తి కలుగుతుంది. ఇది మహాభైరవ మంత్రాన్ని నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ మహాభైరవ మంత్రాన్ని సాధన చేసిన వ్యక్తులని జీవితంలో, వాళ్ళ నిజ జీవితంలో ప్రత్యేకంగా వాళ్ళని అన్ని విధాలుగా వాళ్ళు ఉన్నత దాంట్లో సాధించడం జరుగుతుంది. ఈ మహాభైరవ మంత్రాన్ని సాధన చేస్తే శత్రు బాధ పీడ తొలగిపోతాయి, గ్రహ దోషాలు తొలగిపోతాయి, భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస అన్ని గ్రహ బాధలు కూడా తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని నేను ఈరోజు సేకరించి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. 21 రోజు సాధన. ఈ మంత్రాన్ని మానసికతోనే చెయ్యాలి. తాంత్రిక మూల మంత్రాలు ఏ మంత్రాలైనా మానసికంగానే చెయ్యాలి. చేస్తే మీకు అన్ని విధాలుగా ఉపయోగపడతాయి. అలాగే ఈ మంత్రాన్ని ప్రతిరోజు చేయండి. సాధన చేస్తే వాళ్ళకు అత్యుత్తమైన ఫలితాలు పొందడం జరుగుతుంది. ఉద్యోగంలో రాణిస్తారు, అన్ని విషయాల్లో సాధిస్తారు. ఇది మహాభైరవ మంత్రము. ప్రతి ఒక్కరూ చేయండి. చేస్తే దానికి ఎలాంటి ఫలితాలు కూడా నేను చెప్పడం జరిగింది. అలాగే నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధ విని రాసుకోండి. అలాగే ప్రతిరోజు కూడా మీరు వస్త్రాలు ధరించాల్సిన వస్త్రాలు కూడా ఎరుపు కానీ, నలుపు కానీ, ఈ మంత్ర సాధన చేసే వాళ్ళు వస్త్రాలు ధరించండి. అలాగే ఈ మంత్ర సాధకులు ఎవరైనా దక్షిణ ముఖం చేసి ఈ మంత్ర సాధన చేయండి. శత్రుస్తంభన కలుగుతుంది. ఈ చాలా మంత్ర సాధన సిద్ధి కూడా కలుగుతుంది. అలాగే నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా విని శ్రద్ధగా విని రాసుకొని పెట్టుకోండి. ఓం రేం క్రోం సీజ్ వజ్ జటాయ జటాయ మహేశ్వర జటాయ స్వహ. ఓం రేం క్రోం సీజ్ వజ్ జటాయ జటాయ మహేశ్వర జటాయ స్వహ. ఓం రేం క్రోం సీజ్ వజ్ జటాయ జటాయ
మహేశ్వర జటాయ స్వహ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 1108 సార్లు 21 రోజు చేయండి. 21 రోజు తర్వాత ఈ మంత్రాన్ని కంటిన్యూగా మీరు యథావిధిగా 108 సార్లు సాధన చేసినట్లయితే మీ నిజ జీవితంలో ఈ సంవత్సరం ఉన్నంత ఎలాంటి అయినా గ్రహ దోషాల నివారణ జరుగుతుంది. ప్రతిరోజు కూడా చేయండి. ఈ మంత్రాన్ని మీకు అన్ని విధాలుగా తోడ్పడుతుంది. ఈ మహాభైరవ మంత్రాన్ని నేను ఈరోజు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ మంత్రం గురించి మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, లేకుండా నా నెంబర్కి ఫోన్ చేస్తుంది. దానికి ఎలా వివరించడం కూడా లేదా దాని గురించి విధానంతో పాటు కూడా చెప్పడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.